ప్రతి భార్య భర్త తెలుసుకోవలసిన కొన్ని విషయాలు. మిత్రమా, నిజంగా ప్రేమించేవారెవరైనా ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలనుకోరు. తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలిగే వారిని కోరుకుంటారు. వాదన నీకు తాత్కాలిక గెలుపు ఇవ్వవచ్చేమో గాని, వారు నీకు జీవితకాలం దూరమవుతారు. ఓర్పు నీకు తాత్కాలిక ఓటమి ఇవ్వవచ్చేమో గాని, శాశ్వత సంబంధాలను ఏర్పరచగలదని గుర్తుంచుకో మిత్రమా. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివారిని ఎప్పుడూ మంచివారని అనదు. మంచిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచే ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మరో మార్గం అని గుర్తుంచుకో మిత్రమా. జీవితంలో లేని వాటి కోసం ఎంతో కష్టపడి ప్రాకులాడి అది మన జీవితంలోకి తెచ్చుకుంటాం. కానీ అది వచ్చాక దానిని నిర్లక్ష్యం చేస్తాం. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. పూల మొక్కలను ఎంత సుకుమారంగా పెంచుకుంటామో బంధాలను కూడా అంతే సున్నితంగా చూసుకోవాలి. ఏమాత్రం పోషణలో లోపం కలిగినా ఆ పూల మొక్కలలాగానే ప్రేమలు కూడా మూడుబారిపోతాయి. ఆ తర్వాత ఎండిన మొక్కలు ఎదగాయాలైన హృదయాలే మిగులుతాయి మిత్రమా. అత్యంత విశేషమైన ఆవు పాలేమో సులభంగా దొరుకుతాయి. అధమమైన గాడిద పాలు మాత్రం ఖరీదు ఎక్కువ. పవిత్రమైన తులసి మొక్క విరివిగా దొరుకుతుంది. నీచమైన గంజాయి మొక్కకు ధర ఎక్కువ. మనలోని మంచివాళ్ళు నీ చుట్టూ ఉన్నవారిని మన అనుకోవడానికి మాత్రం నీకు మనసు రాదు. ఇది ఎలా ఉంది అంటే, ఆలికి విలువనీయకుండా సానికి వెలకట్టినట్లు. అందంగా లేదని భార్యను, అర్థం చేసుకోవటం లేదని భర్తను, నీకు అండగా ఉండటం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచి ఇవ్వటం లేదని అమ్మా నాన్నలని, అవసరానికి పనికి రావటం లేదని అక్కా చెల్లెళ్లను, అవసరానికి వాడుకున్నాడని స్నేహితులను, ఇలా అందరినీ వదిలేసుకుంటూ వెళ్తుంటే చివరికి ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుందని గుర్తుంచుకో. అందరూ ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.